జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 వరకు క్యాంపెయిన్ చేయాలని. శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లుగా తెలిపారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. ఎవరు ఊహించరు. అయినా ఇంత ఘనందరూ కూడాను రసక్తి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎన్నడూ లేని విధంగా ఆదివారము రసప్తం పడ్డం, సూర్య భగవానుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఇంతమంది జనాలు, లక్షలాది మంది జనాలు తరలివస్తారని ఎవరు ఊహించరు. అయినా ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసి ప్రతి సామాన్యుడు కూడా ఈజీగా దర్శనాలు అవుతున్నాయి. ఇప్పుడు నేనే చూశాను, 1 గంటప్పుడు వచ్చాను నేను అక్కడికి. ట్రాఫిక్ జామ్ అయితే కారులో కూర్చుంటే నాకన్నా ముందు నడుచుకొని వచ్చిన సామాన్య భక్తుడు ఉచిత దర్శనాలు కూడా మళ్ళీ దర్శించేది నన్ను ఎదురయ్యారనంటే ఎంత ఘనంగా ఏర్పాట్లు చేశారనేది అర్థమవుతుంది. ఇది మన ప్రభుత్వం. అయితే సూర్య భగవాన్ ఆశీస్సుల వల్ల ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యంతో ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా రసక్తి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, అధికారులు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ